మీరంటారా, అయ్యా నేను ఏ చెడుతనం చేశానని దేవుడు నన్ను శిక్షించాడు? నువ్వు చెడుతనం ఒకవేళ చేయకపోయి ఉండొచ్చు. నీకు పరిశుద్ధత ఉందే. పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతకు దేవుడు తీసుకొని వెళ్ళటానికి ఎస్, గాయాలనే శిక్షను దేవుడు అనుమతిస్తాడు. శుద్ధి కొరకే కానీ నాశనం చేయటానికి కాదు. మిమ్మల్ని ఒక మాట అంట, యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబట్టడానికి ఏ పాపం చేశాడంటారు? చెరసాలలో వేయబట్టడానికి ఏ పాపం చేశాడంటారు? నేనంట నిర్దోషిగా. మరి చెరసాల పాలు ఎందుకు అయిపోయాడు? ఎందుకో చెప్పమంటారా? రాగల కాలంలో చెరసాలలో నుంచి సింహాసనం మీదకి దేవుడు ఎక్కించాలి. ఇది దేవుని ప్రణాళిక. యోసేపు సింహాసనం మీద కూర్చున్న తర్వాత గర్వాంధుడు కాకుండా దీనుడై, విధేయుడై, నమ్రతతో, సాత్వికంతో తాను బ్రతకాలంటే ఈ శ్రమల పాఠశాలలో గర్వమనే చెడుతనం, అహంభావమనే చెడుతనం, నా తెలివితేటలనే ఆ చెడుతనం తన మనసులో ఎన్నడూ రాకుండా ఐగుప్తు దేశానికి 2వ రాజుగా ఊరేగించబడిన ఎంత కూడా గర్వంగా బ్రతకకుండా యోసేపు దీనంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ఎస్, ఆ శిక్ష ద్వారా అంతరంగంలో దాగి ఉన్న ప్రతి కల్మషాన్ని దేవుడు తీసేస్తూ వచ్చాడు.